పాదాభివందనం. నేడు ఎంతో సుదినం, ముఖ్యంగా మా శిష్య బృందానికి శుభదినం కూడా. మా గురువర్యులు 85వ పుట్టినరోజు మా మధ్య చేసుకోవడం మేము చేసుకున్న మహాపుణ్యం అది. ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత ప్రసిద్ధులు, లోక ప్రసిద్ధులు ఒక్కరే గురువులు. ఆ గురువు గారికి నమస్కరించే అవకాశం మాకు ఇవాళ కూడా ఇచ్చినందుకు వారికి కడుంగడు కృతజ్ఞతలు. శ్రీమతి రామచూడమ్మ గారి గర్భశుక్తి ముక్తాఫలం రామారావు గారు, వారి తండ్రి గారు వాసుదేవరావు గారు. నాటకం అన్నా, సినిమా అన్నా చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తులలో ప్రముఖులు రామారావు గారు. సాహిత్యంలో అయితే పద్య ప్రక్రియ, నాటక ప్రక్రియ, విమర్శ ప్రక్రియ వారి సొంత సొత్తు. ఇక తెలుగులో సాహిత్య విమర్శ, శతాబ్ది కవిత, విశ్వనాథ దర్శనం, విమర్శకవతంసులు. ఇందాకే మనం విశ్వనాథవాన్ని చూసాం వేదిక మీద. అలాంటి విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి కూడా వారిని మన ముందు దర్శింపజేసిన మహాకవి పండితోత్తములు మా గురువు గారు రామారావు గారు. ఇవన్నీ వారి విమర్శన రచన రాజాలు. ఇక అన్వీక్షణం, సమవీక్షణం, అభివీక్షణం, మనోవీక్షణం, కావ్యామృతం ఇవన్నీ వారి ప్రత్యేకమైనటువంటి వ్యాసావళులు. సాహిత్య చరిత్రలంటే మా గురువు గారికి మహామక్కువ. పాలమూరు సాహితీ వైభవం, పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, తెలంగాణ ప్రాచీన సాహిత్య కరదీపిక, మా ఊరి కవులు. వారి ఊరంటే జననీ జన్మభూమిశ్చ అన్నట్టు వారి ఊరంటే వారికి ఎంత ప్రీతో. తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, తెలంగాణ సాంస్కృతిక వైభవం, వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర ఇవన్నీ కొన్ని మాత్రమే. వారి సాహిత్యంగా కూడా చరిత్రాభిమానాన్ని చాటి చెప్తున్న ఇవన్నీ. ఇక తెలుగు భాష ప్రాచీనత, విశిష్టత అనే ఒకానొక ప్రత్యేక గ్రంథం తెలుగు భాషలో ఆయనకున్న సునిశ్చిత దృష్టికి నిదర్శనం. ఇక శ్రీ సత్యసాయి అవతారం, దశావతార గాథలు అనే పుస్తకం భక్తి తత్పరతకు తార్కాణం. వారు కేవలం పండితులే కాదు, మహాభక్తాగ్రగణ్యులు కూడా. సాయిబాబా కల్ట్ కూడా వారు బాగా పాటిస్తున్నటువంటి వారు. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా వేలాది మంది శిష్యులను తీర్చారు. వీరి పర్యవేక్షణలో ఎన్నో పిహెచ్డీలు, ఎన్నో ఎంఫిల్స్ వెలువడ్డాయి. ఇక ఇవాళ మేము ఎంతో ఆశించి ఎదురు చూశాము వారి సహధర్మచారిణి స్వయంప్రభ గారు వస్తారని. ఏమో మరి వారికి కాస్త నడతగా ఉంది, నేను రాలేనమ్మా అని ఫోన్ చేశారు. ఒక్క క్షణం కలుక్కుమనే తప్పని పరిస్థితి. వారి ఉత్తమ ఇల్లాలు, సహకారిణి, సహచారిణి, వారి సహాయ సహకారాలతో ఎదిగారని మా నిత్యానందరావు గారు ఏనాడో చెప్పారు, స్వయంప్రభతో వెలిగిన రామారావు గారు అంటూ. అది అంత చమత్కారంగా చెప్పారు మా వీసీ గారు. ఒక్కగానొక్క కొడుకు ప్రస్తుతం విదేశంలో ఉన్నాడు కాబట్టి ఇవాళ ఇక్కడికి రాలేకపోయాడు. గురువుగారు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం కలకల్లాడుతూ ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్న వారి శిష్య పరమాణువుని నేను. ఈనాడు వారి శిష్యులందరూ టీచర్స్ గాను, లెక్చరర్స్ గాను, ప్రిన్సిపల్స్ గాను, వీసీలు గాను విరాజిల్లుతున్నారంటే అదంతా మా గురువుగారి ఆశ ఫలితమే. ఇక గురువుగారు మమ్మల్ని అంటే తన శిష్యులందరినీ కూడా కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకుని ఆదరించిన గురువుత్తములు. వారి ఆధ్వర్యంలోనే మేము ఇంతటి వాళ్ళమయ్యాము. ఈనాడు ఇక్కడ నిలబడ్డాను అంటే గురువుగారి ఆశీర్వచన ఫలితమే కారణం. అలాంటి మా గురువుగారి పాదాభివందనాలు సమర్పించుకుంటూ స్వస్తి. ఇప్పుడు మన సభాధ్యక్షులు రేవూరి అనంత పద్మనాభరావు గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించమని కోరుకుంటున్నాను.